మనిషి హెల్తీగా ఉండాలంటే ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రోటీన్ మాంసం తీసుకుంటేనే మనిషి హెల్తీగా ఉంటాడని రూల్ ఏం లేదు. సో యాక్చువల్గా మనిషి ఫిట్గా ఉండాలన్నా హెల్తీగా ఉండాలన్నా మాంసం తీసుకుంటే ప్రోటీన్ తీసుకుంటే కాదు, చాలా రకాల ఫ్రూట్స్ తీసుకోవాలా, అదేవిధంగా కూరగాయలు తీసుకోవాలా, దాంతోపాటు కార్బోహైడ్రేట్ ఉన్నవి తీసుకోవాలి, అదేవిధంగా క్యాలరీస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా రకాల ఉన్నాయన్నీ బాడీకి ఉపయోగపడతాయి కాబట్టి అన్నీ తీసుకోవాలి. సో మనిషి ఓన్లీ మాంసమే అదేవిధంగా ప్రోటీన్ ఉన్నవి మాత్రం తీసుకుంటే హెల్తీగా ఉండలేడు. ఎప్పుడైతే ఒక పర్సన్ హెల్తీగా ఉండాలన్నా ఫిట్గా ఉండాలన్నా టైం టు టైం మంచి డైట్ పాటించాలా, మంచి ఫుడ్ తీసుకోవాలా. సో అదేవిధంగా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తేనే అప్పుడు మనిషి ఫిట్గా ఉండడం జరుగుతుంది. సో మనిషి ఏమేమి తీసుకుంటే మనిషి ఫిట్గా ఉంటాడు, సో ఏమేమి తింటే మనిషి హెల్తీగా ఉంటాడు, ఏమేమి చేస్తే మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు అనేది వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది. సో చిన్నపిల్లలు పెద్దలు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే అర్థం కదా. ఓకే, ముఖ్యంగా ఒక పర్సన్కి హెల్తీ ఫుడ్ ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు మంచిగా డైట్ పాటించాలా, అదేవిధంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలా. సో ఒక పర్సన్ మంచిగా హెల్తీ ఉన్నాడంటే ఎప్పుడు హెల్తీగా ఉంటాడంటే సరైన డైట్ పాటించాలి, అదేవిధంగా బాడీకి సరిపడే ఎక్సర్సైజ్ చేయాలి. సో బాడీకి సరిపడే ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు మనిషి హెల్తీగా ఫిట్గా ఉంటాడు. సో ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే మనిషి ఫిట్గా ఉండలేడు. అదేవిధంగా ఓన్లీ మాంసం తింటేనే మనిషి ఆరోగ్యకరంగా బలంగా ఉండడు. ఎప్పుడైతే ఒక పర్సన్ మంచిగా కాయగూరలు, పండ్లు, జ్యూసెస్, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడం, అదేవిధంగా ప్రోటీన్, విటమిన్, కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా కాల్షియం అండ్ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ అధికంగా, అదేవిధంగా ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటాడో అప్పుడు మనిషి హెల్తీగా ఉంటాడు, ఫిట్ ఉంటాడు. ఇవన్నీ తీసుకుంటే, సో ఇవన్నీ కలిగిన ఫుడ్ తీసుకుంటేనే అప్పుడు మనిషి హెల్తీగా ఫిట్గా ఉంటాడు. మనం చూస్తుంటాం మన తాతలు ముత్తాతలు వాళ్ళు చాలామంది వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళు సరైన హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళు. అదేవిధంగా మొక్కజొన్న, సజ్జలు, రాగి ముద్ద, అదేవిధంగా జొన్నలు, అంబలి, సద్దన్నం ఇలాంటివి తినేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెమట తీసేవాళ్ళు కష్టపడి. సో అందుకే వాళ్ళు చాలా గట్టిగా బలంగా ఉండేవాళ్ళు. ప్రజెంట్ జనరేషన్ ఎట్లున్నది, బయట జంక్ ఫుడ్ తినడం, అదేవిధంగా చైనీస్ ఫుడ్ తినడం, సో బీర్లు తాగడం, విస్కీలు తాగడం, ఏడంటే ఆడ తాగడం, సో పొట్టలు పెంచుకోవడం, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఆయిల్ ఫుడ్ తినడం, అదేవిధంగా విచ్చలవిడిగా తాగడం, విచ్చలవిడిగా తినడం వల్ల ఇప్పుడు మనిషి బలహీనంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పని ఒత్తిడి కూడా అధికంగా పెరగడం వల్ల, టెన్షన్స్ పెరగడం వల్ల హార్ట్ అటాక్స్, అదేవిధంగా చాలా రకాల రోగాలు రావడం, ఇలాంటివి చాలా ఎదుర్కోవడం జరుగుతుంది ప్రజెంట్ జనరేషన్లో. ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు, కానీ ప్రజెంట్ జనరేషన్ మాత్రం అధికంగా ఉన్నది. ఎందుకంటే అప్పటి జనరేషన్లో కాలుష్యం అనేది తక్కువగా ఉండేది, అదేవిధంగా పని ఒత్తిడి ఎక్కువ ఉండేది కాదు. సో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం, ఇతర వృత్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు, టైం టు టైం మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. ప్రజెంట్ స్ట్రెస్ పెరిగిపోవడం, సరైన డైట్ పాటించకపోవడం, పని ఒత్తిడి, సరైన పని చేసిన దానికి సరైన జీతం ఇవ్వకపోవడం, ఇలాంటి ఇంటి టెన్షన్స్, అదేవిధంగా మంచి ఫుడ్ తీసుకోకపోవడం, కాలుష్యం ఇలాంటివి ఎదుర్కోవడం వల్ల మనిషి బలహీనంగా ఉండడం జరుగుతుంది. సో అందుకే సరైన డైట్ పాటించకపోవడం వల్ల, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనిషి ఈ విధంగా హెల్తీగా లేకపోవడం జరుగుతుంది, అదేవిధంగా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అయితే దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సరైన డైట్ పాటించకపోవడం, సరైన హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం. సో ఎప్పుడైతే పర్సన్ హెల్తీ ఫుడ్ తీసుకుంటాడో అప్పుడు బాడీ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అధికంగా పెరగడం జరిగింది, ఎందుకంటే భూగోళం వేడెక్కుతుంది. సో ఎందుకంటే ప్రకృతి నాశనం అవుతుంది. సో దీనికి కారణం మానవుడే. సో మనం అందరమే ప్రకృతిని నాశనం చేస్తున్నాం. సో మనం అందరం చెట్లు పెంచితేనే కదా మనకి సరైన ఫుడ్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు రైతులు ఉంటేనే కదా మనం అన్నం తింటున్నాం. సో వాళ్ళు లేకపోతే, పంట పండించే వాళ్ళు లేకపోతే మనం ఏం తింటాం, అసలు మనకి ఫుడ్డే ఉండదు. సో రైతులు మెయిన్, ఓకే, రైతులు ఇంపార్టెంట్. సో వాళ్ళ రైతులను కాపాడుకునే బాధ్యత మనందరిది. అండ్ దాంతోపాటు మన నేచర్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి సో అందరూ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా
చెట్లు నాటండి, చెట్లు ఇంపార్టెంట్. అండ్ చెట్లు నాటితేనే కదా పంట పండుతుంది. పంట పండితే సరైన ఫుడ్ ఉంటుంది. ఆ సరైన ఫుడ్ మంచిగా డైట్ తీసుకుంటేనే కదా హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ డైట్ ఫుడ్ తీసుకుంటాడో, మంచి ఎక్సర్సైజ్ చేస్తాడో అప్పుడు బాడీ ఫిట్గా ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పర్సన్ సరైన డైట్ పాటించకపోవడం, సరైన హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం చేయడం జరుగుతుందో అప్పుడు ఆ పర్సన్ హెల్తీగా ఉండకపోవడం జరుగుతుంది. సో నేను ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే మీరు సరైన డైట్ పాటించండి. పండ్లు, కూరగాయలు, మాంసము, పాలు, పెరుగు, ఎగ్స్, అదేవిధంగా వీటన్నిటితో తినుకుంటా మంచి ఎక్సర్సైజ్ చేయండి. అంటే వాకింగ్, రన్నింగ్, గేమ్స్ ఆడడం ఇలాంటివి చేయండి. అప్పుడు మీ బాడీ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు ఒకటే దగ్గర కూర్చోకండి. అప్పుడప్పుడు వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఇలా చేస్తే మీ బాడీ అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ టైంలో ఏంటంటే చాలామంది ఇంట్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే నడుము నొప్పిలు ఇవ్వడం ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సో ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే బాడీ కూడా ఫిట్గా ఉండడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనిషికి ముఖ్యమైన ఏమేమి అంటే ఫుడ్ తీసుకుని అంటే మనిషికి ఎక్కువగా ఏం అవసరం? ప్రోటీన్, విటమిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా క్యాలరీస్, జింక్, ఇలాంటి అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అనేటివి మనిషికి బాడీకి అవసరం. ఓకే, ఎప్పుడైతే ఇవన్నీ రకాల విటమిన్స్, ప్రోటీన్, జింక్ ఇలాంటివి అన్నీ మనిషి బాడీలోకి వెళ్తాయో తీసుకున్న ఫుడ్ ద్వారా, అప్పుడు పర్సన్ హెల్తీగా బలంగా ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ఆ పర్సన్ ఎక్సర్సైజ్ చేస్తేనే అప్పుడు పర్సన్ యొక్క బాడీ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఓకే, మీరు కూడా సరైన ఫుడ్ తీసుకోండి, సరైన డైట్ పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్, రన్నింగ్ చేయండి, గేమ్స్ ఆడండి, అదేవిధంగా మంచిగా నీళ్ళు తాగండి. ఓకే, డీహైడ్రేట్ కాకుండా మంచిగా వాటర్ తాగండి. సో అదేవిధంగా హెల్తీగా ఉండండి. అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్స్ ఉంటాయి చూడు, దాంట్లో ముఖ్యమైన చెప్తా. అంటే ఇప్పుడు ప్రోటీన్ తీసుకున్నాం చూడు, ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాం కదా. సో అవి తీసుకుంటే ఏం లాభం అంటే మన బాడీలో ఉన్న కణజాలు అనేటివి పెరగడం జరుగుతాయి. సో హార్మోన్స్ కూడా సరైన రీతిలో పనిచేయడం జరుగుతాయి, హెల్తీగా ఉండడం జరుగుతాయి. దాంతోపాటు ఫ్యాట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటే అప్పుడు మనకి మన యొక్క బాడీలో ఉన్న ఎనర్జీ అనేది అది స్టోర్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది ఫ్యాట్ కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల. అండ్ దాంతోపాటు విటమిన్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఒకవేళ మనకి అంటే యాక్సిడెంట్ అయినా, అదేవిధంగా చిన్న చిన్న దెబ్బలు తగిలిన, అదేవిధంగా డ్యామేజ్ అయినా, బాడీకి ఏదైనా ఇరిగిన అప్పుడు అవి ఏం చేస్తాయంటే ఈ విటమిన్ తీసుకున్న ఫుడ్ ఏం చేస్తాయంటే ఆ గాయాన్ని నయం చేయడం, ఆ గాయాన్ని మాన్పించడం ఇలాంటివి చేయడం జరుగుతుంది ఎప్పుడైతే విటమిన్ కలిగిన ఫుడ్ తీసుకుంటారో. ఈ విటమిన్ కలిగిన ఫుడ్ ఏం చేస్తుందంటే మనిషికి గాయాలు ఉంటాయి కూడా, గాయాలు పోయేటట్టు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి చేతికి కానీ కాలికి కానీ దెబ్బలు తగిలినాయనుకో అప్పుడు ఏం చేస్తుంది ఈ విటమిన్ ఏం చేస్తుంది, ఈ విటమిన్ కలిగిన ఫుడ్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్నప్పుడు ఆ గాయాన్ని నయం చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఖనిజాలు ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు ఏమైతుందంటే ఖనిజాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మనిషి యొక్క ఎముకలను బలంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మనిషిలో ఉన్న నరాలు బలంగా ఉంచడం జరుగుతుంది ఈ ఖనిజాలు, లవణాలు ఉన్న ఫుడ్ని తీసుకుంటే. ఓకే, సో అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనిషి యొక్క రెస్ట్ ఇంపార్టెంట్. సో పొద్దున్న దాకా మనిషి వర్క్ చేసి అలసిపోతాడు, అలసిపోయి మనిషి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో పర్సన్కి శక్తికి ఇప్పుడు మళ్ళీ తెల్లారి వర్క్ చేయాలంటే అప్పుడు ఏం కావాలా? శక్తి కావాలి. శక్తి కావాలంటే రెస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా మెషిన్లు వర్క్ చేసేటప్పుడు వాటికి రెస్ట్ ఇస్తాం కదా. సో అదేవిధంగా మనిషి బాడీ కూడా ఒక మెషిన్ టైపే. సో ఎప్పుడైతే పర్సన్ పని చేసి ఇంటికి వస్తాడో అప్పుడు ఆ పర్సన్కి రెస్ట్ ఉన్నదనుకో ఆ పర్సన్ నెక్స్ట్ డే కూడా మంచిగా యాక్టివ్గా పని చేయడం జరుగుతుంది. సో నిద్ర కూడా ఇంపార్టెంటే, మంచిగా పడుకోండి. వర్క్ బిజీలో మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకొని నిద్రపోకుండా ఉండడం మానేయండి. ఓకే, చదివే వాళ్ళు కూడా కొద్దిగా నిద్రపోండి. ఓకే, ఎందుకంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. మినిమం 7 నుంచి 9 గంటలు నిద్రపోతేనే అప్పుడు హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా మీరు హెల్తీగా వర్క్ చేయడం జరుగుతుంది. సో నిద్ర మస్ట్. అండ్ దాంతోపాటు పరిశుభ్రత అంటే మనిషి ఎప్పుడు తన చేతులు, కాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచుకోవాలా. అండ్ హ్యూమన్ బాడీ అంటే నీ బాడీ అనేది నువ్వు కరెక్ట్గా హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే నీ హ్యాండ్స్ని
చేతులు నీ బాడీ అనేది ఫ్రెష్గా ఉండాలి. ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి సో అది నీ నోట్లోకి వెళ్ళిపోయి నీ బాడీలోకి వెళ్ళిపోయి నీకు హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో అనారోగ్యానికి పాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి సో ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే మీ చేతులు కాళ్ళు కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో బ్యాక్టీరియా దగ్గర రాకుండా చూసుకోవాలి. ఓకే, ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా వేడి చేసుకొని అదేవిధంగా అప్పటికప్పుడు వండుకొని తినండి. సో నిన్నటి వండుకొని ఇవాళ తినకూరి అట్లా తినుకొని చాలామంది రోగాల పాలై జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో నిన్నటిది ఒకవేళ ఉంటుంది పడేసి ఇవాళ వండుకోర్రి. ఓకే, పని చేస్తురు కాబట్టి సంపాదించుకుంటారు కాబట్టి వండుకొని తినూరి. నిన్నటిది ఇవాళ తినుకొని రోగాలు తెచ్చుకొని ఏం హాస్పిటల్ పాలవుతారా? మంచిగా వండుకొని తినూరు కదా, ఏమవుతుంది? ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉన్న ఫుడ్ తీసుకోరు. ఓకే, మొన్నటి అన్నింది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకోరి. ఓకే, హెల్త్ జాగ్రత్త ఉంచుకోరి. హెల్త్ ఇంపార్టెంట్. మనిషి పోతే ఏం లాభం రా భయ్? అది ఏం చేసుకుంటుంది అంతా నెత్తిమే కొట్టుకుంటా వేస్ట్ అదంతా. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉన్న ఫుడ్ తీసుకోరు, కానీ మొన్నటి ఎప్పుడో వారం కింద ఉన్నది తీసుకోకరు. ఓకే, ఫ్రిడ్జ్లలో ఉంచినంత నీట్గా ఉండదు. ఇప్పుడు వండుకొని తినూరి. ఓకే, మొన్నటి ఉంటే పడేరి. ముఖ్యంగా బాడీ కరెక్ట్ ఉంచుకోరి హెల్తీగా. ఓకే, అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఒకవేళ దాహం వేసింది అనుకో, డిహైడ్రేట్ అయ్యారు అనుకో, అప్పుడు మీరు వాటర్ తాగరు, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు తాగరు, అదేవిధంగా బయట ఉన్న ఫ్రూట్ జ్యూసులు తాగరు. ఓకే, అప్పుడు మీ హెల్త్ని జాగ్రత్త ఉంచుకోరి. సో ఎండలు ఎదిరితే మజ్జిగ తాగరు, అదేవిధంగా డిహైడ్రేట్ కాకుండా చూసుకోరు. ఓకే, హెల్త్ జాగ్రత్త. హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే మీరు వర్క్ చేయగలుగుతారు. ఇది ఇంపార్టెంట్, బాడీకి ఇంపార్టెంట్ ఇవి. సో బాడీకి అన్నీ ఇంపార్టెంటే. అన్నీ ఫ్యాట్ ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్, విటమిన్ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్, క్యాలరీస్ ఇంపార్టెంట్, జింక్ ఇంపార్టెంట్, ఖనిజాలు ఇంపార్టెంట్, లవణాలు ఇంపార్టెంట్. అన్నీ పండ్లు, కూరగాయలు, పచ్చి కూరగాయలు, మాంసము, చేపలు, ఎగ్స్, పాలు, పెరుగు అన్నీ తింటేనే హెల్త్ మంచిగా ఉంటుంది. దీంతోపాటు నిద్రపోవాలి, టైం టు టైం నిద్రపోవాలా. దాంతోపాటు హెల్తీ ఫుడ్ తీసుకోవాలా, మంచిగా ఉండాలా, ఫ్రెష్ వాటర్ తాగాల, జ్యూసులు తాగాల, అన్నీ చేయాలా. ఎక్సర్సైజ్ కూడా వేయాలి. ఇవన్నీ చేస్తేనే హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా, బాడీకి అన్నీ ఇంపార్టెంటే. ఓన్లీ ప్రోటీన్ ముఖ్యం కాదు, ఓన్లీ మాంసమే ముఖ్యం కాదు, ఇవన్నీ ఇంపార్టెంటే. సో మీరు కూడా మీ చిన్న పిల్లలకి మీరు కూడా తల్లిదండ్రులు మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండండి, ఎక్సర్సైజ్ చేయరి, మంచిగా ఉండరు. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్.